ధూల్పేట్ ఏరియాలో మంగళహట్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు మనం ఉన్నాము. సార్ వాళ్ళు కొన్ని చైనా మాంజాలు షాప్స్‌కి పోయి స్వాధీనం చేసుకున్న చైనా మాంజాలున్నాయి. అసలు ఎంత స్ట్రిక్ట్‌గా చూస్తున్నారో ఇప్పుడు మనం సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎంత స్ట్రిక్ట్‌గా రూల్స్ చేస్తున్నారు మీరు? చైనా మాంజాలు వాడొద్దు అని ఎట్లాంటి అవేర్‌నెస్ ఇస్తున్నారు జనాలకి? నమస్కారం అండి. ఇన్స్‌పెక్టర్ మంగళాటు హైదరాబాద్ కమిషనరేట్ తరపున మాట్లాడుతున్నాము. ఈ వచ్చేటటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కొంతమంది ఈ ప్రొహిబిటెడ్ చైనా మాంజాని యూజ్ చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దానికి ప్రకారము మనం స్పెసిఫిక్ మెనూని పెట్టేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌గా రైడ్స్ చేయటం జరుగుతుంది ప్రతి షాప్ మీద. అదేవిధంగా డెకాయ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ మంగళాటులో ఒక 25 కేసెస్ వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఒక 35 మెంబర్స్‌ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. కస్టడీ తీసుకొని అరెస్ట్ చేయటం. అదేవిధంగా అందులో 35 మెంబర్స్‌లో ఇప్పటివరకు ఒక 20 మెంబర్స్ వరకి బైండ్ ఓవర్ చేయటం ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందల బైండ్ ఔట్ చేయడం జరిగింది. ఒక 1,00,000 రూపీస్ వరకి. అదేంటంటే సెకండ్ టైం వాళ్ళు ఈ సేమ్ రిపీటెడ్‌గా అఫెన్స్ చేస్తే బైండ్ డౌన్ చేసిన సందర్భంలో ఒక ₹1,00,000 వరకు వాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేస్తారు. అదే అఫెండర్ మళ్ళీ రిపీటెడ్ చేస్తే మనకు 6 మంత్స్ వరకు పనిష్మెంటు డిపెండింగ్ ఆన్ మ్యాజిస్ట్రేట్ డిస్క్రిషన్ ఉంటది. 6 మంత్స్ వరకు మనం జైలుకి పంపించే అవకాశాలుంటాయి. ఈ అవేర్‌నెస్‌లో భాగంగా ఏందంటే ఈ షాప్ దగ్గరికెళ్ళి వాళ్ళకు పాంప్లెంట్లు ఫ్లెక్సీలు పెట్టడం ప్రతి షాప్ ముందల నాట్ యూజ్ టు ప్రొహిబిటెడ్ చైనా మాంజా అని పబ్లిక్‌లో అవేర్‌నెస్ మైక్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాము. ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియా దాంట్లో కూడా పోస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకి విజ్ఞప్తి ఏందంటే అమ్మే వాళ్ళే కాకుండా కూడా కొనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. చట్ట ప్రకారం యాక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాం. కస్టడీలోకి తీసుకొని చేసిన తర్వాత మీకేమైనా తేడా కనిపిస్తుందా? నిజంగా జనాలలో మార్పొచ్చింది అని మీకు కనిపిస్తుందా షాప్స్ వాళ్ళల్లో? ఇదివరకంటే గతంలో బాగా ఓపెన్‌గా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ మనం చేసే ఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ వాళ్ళ రైట్స్ మీద వాళ్ళకు భయం ఏర్పడి వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవటం, మొబైల్‌లలో యూజ్ చేసుకొని లొకేషన్ చేంజ్ చేసుకోవటం జరిగి అట్లా చేస్తున్నారు. షాపులలో పెట్టి అమ్మే పరిస్థితులైతే ఇప్పుడు లేదు. వేరే లొకేషన్ చేంజ్ చేసుకొని 1, 2 చిల్లర అమ్ముకునే పరిస్థితిలో ఉన్నది. ఇదివరకేమో ఓపెన్‌గా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ భయం మనం చేసే ఎన్ఫోర్స్‌మెంట్ పీఎస్ గాని, ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, సీసీఎస్ వాళ్ళు అంతా ఆళ్ళు సిపి గారి ఆదేశాల మేరకు అందరం డిఫరెంట్‌గా ఎవరి వింగ్ వాళ్ళు చేయటం వల్ల వాళ్ళలో భయం ఏర్పడి వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ మార్కెట్‌లో అమ్మట్లేరు. ఇండైరెక్ట్‌గా అమ్ముతున్నారు. దానికి తగ్గట్టు మేమేం చేస్తున్నామంటే ఆపరేషన్స్ చేసి ఒక కస్టమర్‌లాగా పంపించేసి అమౌంట్ కొట్టిన తర్వాత వచ్చిన తర్వాత దాని లీడ్‌ని పట్టుకొని డంప్ కాడికి తీసుకెళ్ళి ఆహ్, సీజ్ చేయడం జరుగుతున్నది. ఓకే. సార్ ఇప్పుడు దాదాపు కైట్స్ ఆడుకునే వాళ్ళందరూ దాదాపు టీనేజర్సే ఉంటారు. వాళ్ళకర్థమయ్యే విధంగా మీరేం జెప్తారు మా ఛానల్ ద్వారా? ఇప్పుడు అందరికీ విజ్ఞప్తి ఏందంటే, మనం చేసే ఒక చర్య వల్ల ఎదుటి వాళ్ళ ఇంట్లో గతంలో చూసినాం. లంగర్‌వాస్ పిఎస్ లిమిట్స్‌లో మనకు ఒక ఆర్మీ జవాను ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. ఈ ఇయర్‌లో కూడా 2, 3 ఇన్సిడెంట్ చూస్తున్నాం. భద్రాచలంలో గాని, ఇంకా హైదరాబాద్‌లో 1, 2 చోట్ల ఆ చైనా మాంజి తగలటం వల్ల అది ఎంతసేపటికి తెగే లాగా ఉండదది. ఎంతసేపటికి సాగే గుణం ఉంటది. బాగా డీప్‌గా పోయి ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంటది. చనిపోయే ప్రమాదం ఎక్కువుంటది. అదేవిధంగా పశుపక్షాదులకు గూడా చాలా హార్మ్‌ఫుల్ చనిపోవడం జరుగుతుంది. సో, ఈ మార్కెట్‌లో ఈ లైట్ కోటెడ్‌గా మాంజా గూడా దొరుకుతున్నాయి. వైట్ దారాలు వాటిని యూజ్ చేయటం వల్ల ఇలాంటి బారిన ప్రమాదాలకు గురి కాకుండా ఉంటది. మనం చేసే చర్య వల్ల ఇతరులకి హాని కలిగించి ఫ్యామిలీ వాళ్ళని కోల్పోవాల్సిన జరిగిన పరిస్థితులున్నాయి. సో, అందరూ దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్సిడెంట్ మనకు గూడా జరిగే అవకాశం గూడా ఉంటది. మన ఇంట్లో ఏర్పడితే ఏ విధంగా అయితే బాధ ఉంటదో, అట్లా భావించి జనరల్‌గా దొరికేటటువంటి వైట్ దారాలు గానీ, లైట్ కోటెడ్ దారాలు, మాంజాలు ప్రొహిబిటెడ్ గాకుండా వాటి కూడా ఉపయోగించుకొని ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనము పోలీస్ బృందంతో కూడా మాట్లాడాము. సార్ ఒకటే చెప్తున్నారు చైనా మాంజాలు వాడడం వల్ల ఎంత హానికరం అయితది అనే విషయాలను మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే నేను సార్ దగ్గర నుండి కొంచెం మాంజా తీసుకొచ్చాను. అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్న దాంట్లో చైనా మాంజాలలో 3 కాపీలు ఉంటాయంట. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ అసలు ఎంత తెంపినా కూడా సాగుతది గానీ తెగదు అని చెప్తున్నారు. థర్డ్ కాపీ మాత్రం తెగుతది గానీ చాలా హానికరం అది కూడా అని చెప్పి చెప్తున్నారు.
అయితే చైనా మాంజాలు ఏవైనా వాడకపోవడమే బెటర్ అని చెప్తున్నారు. హైదరాబాద్లోనే కాదు, చిన్న చిన్న గ్రామాల నుండి పెద్ద పెద్ద పట్టణాల వరకు ఖచ్చితంగా సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరేస్తూ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఇట్లాంటి మాంజాలు కాకుండా తల్లిదండ్రులు దయ తలిచి ఇట్లాంటివి కొనియొద్దు అని చెప్పి సార్ కూడా చెప్తున్నారు. చూడండి, నా చేతిలో మాంజా ఉంది, ఇది ఎంత తెంపినా కూడా ఇది సాగుతుంది కానీ అసలు తెగదు అని చెప్పి సార్ వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చైనా మాంజాలు వాడకుండా దారంతో వాడండి. దారం మాంజాలు ఉంటాయి, అవి చాలా సున్నితంగా ఉంటాయి. అవి ఒకవేళ తెగినా కూడా తెగిపోతాయి. దాదాపు చిన్నపిల్లలందరూ గట్టిగా ఉండాలి, నా పతంగి తెగొద్దు అనుకుంటారు, కానీ తెగితే కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి అది మిస్ అవుతున్నారు. సో అమ్మ నాన్నలు అందరూ గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మాంజాలు కొనివ్వకూడదు, అందులో చైనా మాంజాలు అస్సలు కొనియద్దు.